ఒకరు సర్టిఫికేట్ పల్లె, ఒకరు ఇది పల్లె. ఏ కారణం చేతైనా నేను ఈరోజు చెప్తా ఉన్నా, కొత్తగా అధ్యక్షుడైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇంకొకసారి నగరం గురించో, నగర అభివృద్ధి గురించో, కొన్ని కార్పొరేషన్ గురించో, నారాయణ సార్ గురించో మాట్లాడే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడమని అడుగుతున్నాను. అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి, రాజకీయాల్లో ఆయనకంటే సీనియర్గా, వయసులో ఆయనకంటే చిన్నవాడిగా సలహా అనుకోవచ్చు, సూచన అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్కి నేను చెప్తా ఉన్నా, ఆయన ఎమ్మెల్సీ అయ్యేదానికి ఏమేం జరిగింది, ఏమేం చేసింది, నేను ఒక పాత్రదారుణ్ణి. ఎలా అయ్యాడు అనే దాంట్లో నేను ఒక పాత్రదారుణ్ణి. ఈరోజు వచ్చేదో మా సాయన్ వచ్చాడు, సాయన్ ఇక్కడ పక్కన చేరంతా అంతా నాదే అని చెప్పి ఏదో మెహర్బానీ కోసమో ఇంకో దానికోసమో ఏదో విమర్శ చేయిస్తే పోతుంది అనుకుంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా సంవత్సరాల క్రితమే 13 డివిజన్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందని చెప్పారు. 100% ఓల్డ్ నెల్లూరు సిటీ ఏదైతే ఉందో, కపాటిపాలెం కావచ్చు, ట్రంక్ రోడ్ కావచ్చు, పాత నెల్లూరు నగరంలో ఆనాటి ఉన్నటువంటి పాలకులు ఎంతో ముందు చూపుతూ భూగర్భ డ్రైనేజ్ యొక్క ఉద్దేశం ఏమిటి, అసలు భూగర్భ డ్రైనేజ్ అనేది ఏర్పడితే ఈ దోమలు వీటన్నిటికి నివారణ, కంప్లీట్గా మన ఇళ్లలో నుంచి వచ్చే అన్ని రకాల వ్యర్థాలు అసలు బయటికే రాకుండా కంప్లీట్గా భూగర్భ డ్రైనేజ్ నుంచి పోయి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ నుంచి వాటర్ ట్రీట్మెంట్ అయ్యి తిరిగి ఉపయోగించడానికి ఉపయోగిస్తారు. ఆనాటి పాలకులు ఎప్పుడో 1960-70లోనే పాత నగరంలో ఏదైతే ఉందో ఆ కొన్ని ప్రాంతాలు ఈయన చెప్పిన 13-14 డివిజన్లు లేదు. అది కూడా తెలిసినట్లు పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారికి కపాడిపాళెం, కాపు వీధి, కొంత పాత నెల్లూరు నగరంలో మాత్రమే నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నమాట వాస్తవం. అవంతా కూడా అప్పటి దృష్టిలో పెట్టుకొని, అప్పుడున్నటువంటి నగరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఏర్పరిచినటువంటి భూగర్భ డ్రైనేజ్ అది. నగరం విస్తీర్ణం పెరిగింది. ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్. దీన్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా నెల్లూరు నగరం దోమల రహిత నగరంగా చేయాలనే ఆలోచనతో ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. 85% పూర్తయినటువంటి ప్రాజెక్ట్ని 15% పూర్తి చేయలేక కారణాలు ఏమిటో అందరికీ తెలుసు. దాని గురించి నేను లోతుకి పోదలుచుకున్నాను. అందువల్ల ఈ 15% పూర్తి చేయలేక భూగర్భ డ్రైనేజీ టెండర్ విషయంలో 8.8% ఎక్సెస్ చేసి దాదాపు 45 కోట్లు పార్టీ నాయకులు జోబులేని ఆరోపించారు. మీరు అది మా సార్కి కనీసం చూసి చెప్పేదైనా ఆ మాత్రం కనుక్కొని ఈసారి మీరైనా చెప్పండి. 4.5% ఎక్సెస్ రాలేదు ప్రాజెక్ట్. ఎనీ ప్రాజెక్ట్ అబౌవ్ 5% టెండర్ ఎక్సెస్ ఇచ్చేదానికి ఎవరికి కూడా లేదు. అదే చెప్పా ఇందాకే, రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు పాపం, సంవత్సరం ఆయన అనుభవం సంవత్సరం, రాజకీయాల్లో మా సార్ అనుభవం సంవత్సరం. ఎట్ట అయ్యాడో తెలుసు. ఏదో ఐపీఎం, ఎమ్మెల్సీ ఐపీఎం, జిల్లా అధ్యక్షుడు ఐపీఎం మొత్తం నాదే అనుకుంటున్నాడు సారు. ఈ 2019 నుంచి 2024 దాకా జరిగినటువంటి అన్ని టెండర్లు తీసుకోండి. రాష్ట్రంలో పక్కన పెడదాం, నెల్లూరు నగరంలో తీసుకోండి. ఏ ప్రాజెక్ట్ ఎంత ఎక్సెస్ చెప్పేదా? సర్వేపల్లి కాలువ ఎంతో చెప్పేదా? జాఫర్ సాహెబ్ కాలువ ఎంతో చెప్పేదా? నేను ఆయన చెప్పిని కన్నా బ్యారేజ్ ఎంతో చెప్పేదా? ఇంకేమన్నా కావాలా? తెలుగులో ఒక సామెత ఉంది, అన్ని పాములు లేచాయని ఎలి పాము కూడా లేచి ఆడిందంట. కొత్తగా ఈ మధ్య పాపం మా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినటువంటి, కేవలం 1 సంవత్సరం క్రితం రాజకీయాల్లోకి వచ్చి కాలం కలిసి వచ్చి ఎమ్మెల్సీ అయినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు పాపం ఈ మధ్య ఆయన కూడా లేచి ఏదంటే అది మాట్లాడుతున్నాడు. నిన్నటి రోజున జిల్లా పార్టీ కార్యాలయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చాడు. నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, భూగర్భ డ్రైనేజీకి సంబంధించి
అదేవిధంగా నగర అభివృద్ధి మీద ఆశ్చర్యకరం ఏమిటంటే పాపం నగర అభివృద్ధి మీద దాదాపు ఒక అరగంట పైన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం, నారాయణ సార్ మీద విమర్శలు చేయడం జరిగింది. పాపం ఆయన చేసిన ఈ అరగంట పైన సుదీర్ఘ ఉపన్యాసంలో ఇప్పటికీ ఈ రోజుకి ఈ నిమిషానికి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఒక్క దగ్గర ఒక్క అర నిమిషం కూడా ఉచ్చరించిన దాఖలాలు నేను గమనించిన దాంట్లో. బహుశా అది రైటో రాంగో మీకు తెలియాలా, జనాలకు తెలియాలా, అది వారి వ్యక్తిగతం, మాకు అనవసరం. అయినా ఏదో తెలియాల్సింది మా అన్న కుమారుడు కాబట్టి కొంచెం చెప్పాలనిపించి చెప్తున్నా పాపం, అంతే, అంతకుమించి మరేం లేదు. అర్ధగంట పైన సుదీర్ఘమైన ఉపన్యాసంలో అర నిమిషం కూడా ఫలానా పని అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చి చేయించాడు అన్న మాట వారి నోటిలో నుంచి రాలేదు. అది వారి వ్యక్తిగతం. ఇకపోతే భూగర్భ డ్రైనేజీ గురించి ఒక కంప్యూటర్ పెట్టి ఒక స్లైడ్ పెట్టి రకరకాలుగా చూపించాడు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ నెల్లూరు నగరం కార్పొరేషన్ గా ఏర్పడినప్పటి నుంచి ఆ కార్పొరేషన్ లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి నేను. ఈ నగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కార్పొరేషన్ లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, బహుశా నీకు తెలియదేమో తెలుసుకో, లేదంటే ఎప్పుడైనా నీకు పైన వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకో, ఈ రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు నగర కార్పొరేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.